వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా మనకు వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి సెకండ్ కాన్సెప్ట్ ఏంటి మనకు ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మన తెలుగులో ఏమంటాము? తెలుగులో ఏమంటామంటే భూ అంతర్నిర్మాణము ఏంటంటే మనకు భూ అంతర్నిర్మాణము మీద మనము రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్లను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమంటుంది చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే భూపటల ఉపరితల దృశ్యంపై ఖండ భూభాగాలు ఎంత శాతాన్ని ఆక్రమించున్నాయి అంటే మనకు బాగా గమనిస్తే మనకు వచ్చేసరికి పటలం పైన రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఖండ భాగాలు ఉంటాయి, అదేవిధంగా సముద్ర భాగాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రశ్నలు ఏమన్నారంటే ఖండ భూభాగాలు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయంటే ఎంత శాతం మనకు 29% అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భూమి ఉపరితలం పైన మొత్తం విశాలంలో 29% మనకు వచ్చేసరికి ఖండ భూభాగాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే భూపటల ఉపరితల దృశ్యం పైన సముద్ర భూతలాలు ఎంత శాతాన్ని ఆక్రమించున్నాయి అంటే మనం బాగా గమనిస్తే ఎంత శాతం ఆక్రమించున్నాయి. మనకు ఖండ భాగాలు సరికి 29% ఆక్రమిస్తే నెక్స్ట్ సార్ మనకు సముద్ర భూతలాలు ఎంత శాతం అంటే మనకు 71% అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 71% మొత్తం కూడా మహాసముద్రాలు అదేవిధంగా సముద్రాలు ఆవరించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం మీద భూపటల ఉపరితలం 29% ఖండ భూభాగాలు అయితే 71% సముద్ర భూతలాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సియాల్ పొర అని దేనిని పిలుస్తారు? మనం బాగా గమనిస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాము. భూపటల ఉపరితలంపై రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మనకు ఖండ భూభాగాలు అయితే రెండు మనకు సముద్ర భూభాగాలు అన్నమాట. అయితే ఈ సియాల్ అనే పొరను దేని అంటే మనకు ఖండ భూభాగాలు అంటాము. ఎందుకంటే ఇక్కడ ఈ ఖండ భూభాగాలు సిలికాను అదేవిధంగా మనకు అల్యూమినియంతో ఏర్పడతాయి కాబట్టి వీటిని మనం ఏమంటాము ఖండ భూభాగాలు అంటాము. ఇవన్నీ కూడా అంటే మనకి ఖండ భూభాగాలు దేంతో నిర్మితమై ఉంటాయంటే మనకు గ్రాఫైట్ శిలలతో నిర్మితమై ఉంటాయంట. గ్రాఫైట్ శిలలతో నిర్మితమైన భాగాలు మనం ఏమంటామంటే ఖండ భూభాగాలు అంటాము. ఈ గ్రాఫైట్ ఎలా ఉంటాయి? మనకు తేలికగా ఉంటాయి. తేలికైనటువంటి గ్రాఫైట్ శిలల చేత ఏర్పడినటువంటి భూభాగాలు మనకు ఖండ భూభాగాలు. ఈ ఖండ భూభాగాలు సరికి సిలికాన్ అల్యూమినియంతో తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ఏమంటామంటే మనకు సియాల పొర అని పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకు సిమా పొర అని దేని పిలుస్తాము? సిమా పొరను దేని పిలుస్తాము మనము? సముద్ర భూతలాలను మనం ఏమంటామంటే సముద్ర భూతలాలు మనం ఏమంటే సిమా పొర అంటాము. సిమా పొరను ఎందుకు అంటామంటే ఈ సముద్ర తలాలు సరికి సిలికాను అదేవిధంగా మనకు మెగ్నీషియము ఈ రెండింటి వల్ల ఏర్పడతాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మనకు సిమా అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ సముద్ర భూతలాలు సరికి ఏ శిలలతో ఏర్పడతాయి? మనకు బరువైనటువంటి బసాల్ట్ శిలలతో ఏర్పడతాయి. బసాల్ట్ శిలలతో ఏర్పడతాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారండి? సరికి నిఫే పొర అని దేనిని పిలుస్తారు? నిఫే పొరను దేనిని పిలుస్తారు మనకు? ఏది భూ కేంద్ర మండలము అంటాము. దీన్ని మనం ఇంగ్లీష్ ఏమంటామంటే కోర్ అంటాం. కోర్ అంటే మనకు భూ అంతర్భాగంలో ఉన్నటువంటి అతి లోతైనటువంటి పొర మనకి భూకేంద్ర మండలము. ఎందుకు దీని వచ్చి మనకు నిఫే అంటామంటే ఈ భూకేంద్ర మండలం వచ్చరికి నికేల్ అదేవిధంగా మనకు ఫెర్రస్ నుంచి ఏర్పడుతుంది అనమాట. అంటే మనకి ఈ భూకేంద్ర మండలం వచ్చరికి నికేల్ అదేవిధంగా ఫెర్రస్ శిలలతో ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే దీన్ని నిఫే పొర అంటామని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్ ఏమంటాం? కోర్ అంటామని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ మనం మిసోస్పియర్ అని దేనిని పిలుస్తారు? మనకు మిసోస్పియర్ అని దేని పిలుస్తారంటే మనకు భూప్రావరం అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం బాగా గమనిస్తే మనం భూమి యొక్క లోపలి పొర గమనిస్తే ఫస్ట్ ఏముంటుంది? భూపటలము ఏముంటుందండి? భూపటలం ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి మనకు? భూప్రావరం ఉంటుంది. మూడేది మనకు భూకేంద్ర మండలం ఉంటుంది. భూకేంద్ర మండలం ఇవి మనకు మన భూమి లోపల ఉండే పొరలండి. భూపటలాన్ని మనం ఏమంటామంటే మనము భూపటలం అనేసరికి మన భూపటలము భూప్రావరం అదేవిధంగా భూకేంద్ర మండలం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం భూపటలాన్ని ఇంగ్లీష్ మనం ఏమంటే క్రస్ట్ అంటాం. క్రస్ట్ అదేవిధంగా భూప్రావరం మనం ఏమంటాం? మ్యాంటిల్ అంటాము. మ్యాంటిల్ అదేవిధంగా భూకేంద్ర మండలాన్ని ఏమంటామంటే మనం కోర్ అంటాం. ఈ విధంగా భూమి యొక్క లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని 3 పొరలుగా విభజించడం జరిగింది. అయితే ఈ రెండవ పొర అయినటువంటి భూప్రావరాన్ని ఏమని పిలుస్తారు మనకు? మెసోస్పియర్ అని పిలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. ఇక్కడ మెహో డిస్కంటిన్యూటీ క్రింది వాటిలో వేడి మధ్య ఉంటుందో మనం ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు వేరు చేసుకుంటే పొరలకు మన ఎగ్జామినేషన్ పాయింట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ డిస్కంటిన్యూటీ వచ్చేసరికి డిస్కంటిన్యూ మనం ఏమంటాం? మెహో అంటామంటే మన భూపటలము భూప్రావరము. అంటే మనకు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఏమిటి పైన భూపటలం ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి? భూప్రావరం ఉంటుంది. భూప్రావరం. అయితే ఇక్కడ మనకి ఈ రెండింటిని వేరు చేస్తూ ఒక పొర ఉంటుంది. ఆ పొరనే మనం ఏమంటాం మనము మెహో డిస్కంటిన్యూటీ అంటామని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే ఏమంటారు చూడండి. ఇక్కడ ఐదో క్వశ్చన్ చూడండి. భూమిలో అధికంగా లభ్యమే మూలకం ఏంటి అంటుంది. అంటే మనకు భూమిలో అధికంగా లభ్యమే మూలకం ఏంటి? మనకు ఆక్సిజన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భూమి లోపల అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటంటే మనకు ఆక్సిజన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కూడా భూమి లోపల లభ్యమయ్యే అధికంగా లభ్యం లోహం అంటే మనకి ఏమవుతుంది? అల్యూమినియం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదే విధంగా భూమి లోపల అధికంగా ఉన్నటువంటి ఖనిజ
సమ్మేళనం ఏంటంటే మనకు ఖనిజ సమ్మేళనం వచ్చరికి మనకి మనకు సిలికా అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకు సిలికా అంటే మనకు సో భూమి లోపల అధికంగా లభ్యమే మూలకము ఆక్సిజన్ అయితే అధికంగా లభ్యమే లోహం ఏంటంటే మనకు అల్యూమినియం. అదేవిధంగా మనకు సో ఖనిజ సమ్మేళనం వచ్చరికి మనకు సిలికా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో భూ అంతర్భాగంలో ద్రవ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటిది అంటాడు. సో భూ అంతర్భాగంలో సో మనకు కొన్ని ఘన స్థితిలో ఉంటుంది, అదేవిధంగా ద్రవ స్థితిలో ఉంటుంది, కొల్లాయిడల్ స్థితిలో ఉంటుంది, అదేవిధంగా మనకు ఒకసారి పాక్షిక ఘన రూపంలో ఉంటుంది. సో ఎక్కడ ఎలా ఉంటుందో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రాంతాన్ని మనం బాగా గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు భూ అంతర్భాగంలో ద్రవ స్థితిలో ఉన్నటువంటి సో ప్రాంతం ఏంటంటే మనకు సో బాహ్య భూకేంద్ర మండలము. ఏంటంటే మనకు సో బాహ్య సో భూకేంద్ర మండలం. సో మళ్ళీ మనకు వచ్చరికి కోర్ వచ్చరికి మనకు ఈ భూకేంద్ర మండలాన్ని భూకేంద్ర మండలంను సో మళ్ళీ 3 భాగాలు వాటి మనకు సో బాహ్య, అదేవిధంగా మధ్య, అంతర అనే అనే సో భూకేంద్ర మండలాలు విభజించడం జరుగుతుంది. అంటే మనకు 3 భాగాలు ఉంటాయి, బాహ్య, అదేవిధంగా మధ్య, అంతర మండలాలు విభజించడం జరుగుతుంది. అందులో సో మనకు బాహ్య భూకేంద్ర మండలం వచ్చరికి ఎలా ఉంటుంది మనకు ద్రవ స్థితిలో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో భూ అంతర్భాగంలో ఉష్ణజనిత సంవాహన ప్రవాహాలు జనించే ప్రాంతం ఏంటంటే భూ అంతర్భాగంలో ఉష్ణజనిత సంవాహన ప్రవాహాలు జనించే ప్రాంతం ఏంటంటే మనకు ఎస్తనోస్ఫియర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటయ్యా ఈ ఎస్తనోస్ఫియర్ అని ఒకసారి మనం గమనిస్తే ఎస్తనోస్ఫియర్ అంటే ఏమీ లేదండి. సో ఎస్తనోస్ఫియర్ అంటే ఏంటంటే సో మనకు ఒకసారికి సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి మనకు రెండో పాయింట్ మనకు సో భూప్రావరము. మనకు భూప్రావరం. అయితే ఈ భూప్రావరం సరికి 2 భాగాలు ఉంటాయి. మనకి ఎగువ భూప్రావరము, అదేవిధంగా అనేది దిగువ సో భూప్రావరం. ఈ రెండింటిని వేరు చేస్తూ ఉన్నటువంటి లేయర్ మనకు ఎస్తనోస్ఫియర్. ఈ ఎస్తనోస్ఫియర్ లో సో మనకి ఏముంటుందంటే పాక్షిక ద్రవరూప శిలలు ఉంటాయన్నమాట. దీంట్లో ఏముంటుంది మనకు సో పాక్షిక ద్రవరూప శిలలు ఉండడం వలన సో మనకి ఏమవుతుంది ఈ ఉష్ణజనిత ప్రవాహాలు అనేవి సో ప్రవాహాలు జనిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో భూ అంతర్భాగంలో ఉష్ణజనిత సంవహన ప్రవాహాలు జనించే ప్రాంతం ఏంటంటే మనకు సో ఎగువ సో భూప్రావరాన్ని, అదేవిధంగా దిగువ సో భూప్రావరాన్ని వేరు చేసినటువంటి ఎస్తనోస్ఫియర్ లో జనిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు చూడండి. సో గుటెన్బర్గ్ సో డిస్కంటిన్యూటీ ఏ ప్రాంతాల మధ్య ఉంటుంది. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ దేని గురించి చెప్పుకున్నాం మనకు సో మెహో డిస్కంటిన్యూటీ. ఈ మెహో డిస్కంటిన్యూటీ వచ్చరికి వేటి మధ్య మనకు భూపటలము భూప్రావరం మధ్య సో మనకు సో మెహో డిస్కంటిన్యూటీ అయితే ఏమంటాడు సో గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అనేది ఏ 2 పొరల మధ్య లేదా ప్రాంతాల మధ్య ఉంటుందంటే మనకు సో భూప్రావరము, అదేవిధంగా సో భూకేంద్ర మండలం అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో మనకు మొదటి పాయింట్ భూపటలము, రెండో పాయింట్ మనకు సో భూప్రావరము, సో మూడో పాయింట్ మనకు సో భూకేంద్ర మండలం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో ఈ భూపటలాన్ని వేరు చేసినటువంటి సో డిస్కంటిన్యూటీ అంటే మనకు సో మెహో డిస్కంటిన్యూటీ. అదే మనకు ఒకసారికి ఈ రెండో పర మూడో పర అనేటువంటి సో భూప్రావరము భూకేంద్ర మండలం మధ్య ఉన్నటువంటి సో డిస్కంటిన్యూటీ ఏమంటామంటే మనకు సో గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటామని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి. సో గ్రాఫైటిక్ స్వరూపాలు అని క్రింది వానిలో దేని పిలుస్తారని అంటున్నారు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో భూపటలం మీద 2 స్వరూపాలు ఉంటాయి. ఒకటేంటి ఒకటోసరికి మనకి ఏంటంటే ఖండ భూభాగాలు, అదేవిధంగా మనకు సముద్ర తల భూభాగాలు అనమాట. అయితే ఈ ఖండ భూభాగాలు వచ్చరికి సో తేలికగా ఉన్నటువంటి గ్రాఫైట్ శిలలతో ఏర్పడతాయి. సో గ్రాఫైట్ శిలలతో ఏర్పడతాయి కాబట్టి ఈ ఖండ భూభాగాలు మనం ఏమని పిలుస్తాము సో గ్రానైటిక్ స్వరూపాలు అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు వచ్చరికి ఈ సముద్ర భూతలాలు వేరు ఏర్పడతాయని చెప్పుకున్నాము. సో మనకు సో బరువైనటువంటి బసాల్ట్ శిలలతో ఏర్పడతాయి కాబట్టి సో మనకు వచ్చరికి సముద్ర భూతలాలపైన ఈ ఖండ భూభాగాలు ఏమవుతాయి తేలుతూ ఉంటాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ చూస్తే సో బసాల్ట్ స్వరూపాలు సో అని క్రింది వాటిలో వేటి అంటాం ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో మనము బసాల్ట్ స్వరూపాలు అని క్రింది వాటిలో దేన్ని పిలుస్తారంటే మనం ఇప్పుడు చెప్పుకునేది మనకు భూపటల ఉపరితలం పైనటువంటి సముద్ర భూతలాలను సరికి ఏమంటామంటే మనకు ఏమంటాం సో ఏమంటాము బసాల్ట్ స్వరూపాలు అంటాం. ఎందుకు ఈ వచ్చరికి మన బసాల్ట్ శిలలతో నిర్మితమై ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం బసాల్ట్ శిలలతో ఇవి ఏర్పడతాయి కాబట్టి సో ఈ సముద్ర భూతలాలను సో బసాల్టిక్ స్వరూపాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో భూ అంతర్భాగంలో ఘన స్థితిలో ఉన్నటువంటి పొర ఏది అంటాడు. సో మనం బాగా గమనిస్తే సో భూ అంతర్భాగంలో ఘన స్థితిలో ఉన్నటువంటి పొర ఏంటిదని చూస్తే మనం బాగా గమనిస్తే ఏంటి మనకు ఏ మరియు సి అంటే మనం బాగా గమనిస్తే సో ఎగువ ప్రావపు పొర, అదేవిధంగా మనకు వచ్చరికి సో భూకేంద్ర మండలంలో మూడవదైనటువంటి అంతర్భూకేంద్ర మండలం ఈ 2 కూడా ఎలా ఉంటాయి మనకు ఘన స్థితిలో ఉంటాయి. ఎలా ఉంటాయంటే మనకు సో ఘన స్థితిలో ఉంటాయి కాబట్టి సో ఎగువ ప్రావరపు పొర, అదేవిధంగా మనకు సో నెక్స్ట్ వచ్చరికి సో భూకేంద్ర మండలం 2 కూడా ఎలా ఉంటాయి మనకు ఘన స్థితిలో ఉంటాయి కాబట్టి మనకు కరెంట్ ఆన్సర్ మనకు ఏ మరియు సి అన్నమాట. అదేవిధంగా సో దిగువ సో ప్రావరపు పొర సరికి ఎలా ఉంటుంది మనకు జెల్ స్టేట్ లో ఉంటుంది. అంటే మనకి ఏమవుతుంది సో మనకు వచ్చరికి ఒక కొల్లాయిడ్ స్టేట్ లో ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. కొల్లాయిడ్ అంటే పాక్షిక ద్రవ రూపంలో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓకే. సో నెక్స్ట్ కనుక గమనిస్తే శిలావరణము చాలా చాలా చూడండి. ఇక్కడ మనం శిలావరణము క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది అంటారు. అంటే మనకు ఉన్నటువంటి పొరలో ఏ పొరలో మనం శిలావరణం అంటారో అని అడుగుతున్నాడు. శిలావరణము సో క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది అంటే సో మనం బాగా గమనిస్తే ఇక్కడ మనం శిలావరణం కనుక గమనిస్తే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ భూపటల సముద్ర భూతలాలు, అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చరికి మనకు సో భూపటల ఖండ భూభాగాలు, సో భూ ప్రావరంపై ఉన్నటువంటి ఘన స్థితిలో ఉన్నటువంటి భాగాన్ని మూడింటిని కలిపి ఏమంటామంటే మనం ఏమంటాము శిలావరణము అంటాము. ఏమంటామండి శిలావరణము. సో ఇప్పుడు మనం బాగా గమనిస్తే సో మనకి ఏం చెప్పిన ఫస్ట్ పాయింట్ మనకు భూపటలము, నెక్స్ట్ మనకు సో భూప్రావరము,
భూ ప్రావరం. అయితే ఈ భూపటలంలో మనకేముంటాయని చెప్పుకున్నాము. సో ఖండ భూభాగాలు ఉంటాయి, అదేవిధంగా సముద్ర భూభాగాలు. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి మనకు ఘనస్థితిలో ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చే ఈ భూప్రావరంలో రెండు భాగాలు ఉంటాయి. మనకేంటిది ఎగువ భూప్రావరం, అదేవిధంగా సో దిగువ భూప్రావరం. అయితే ఎగువ భూప్రావరం ఎలా ఉంటుంది మనకు ఘనస్థితిలో ఉంటుంది. ఈ మూడింటి కలిపి అంటే మనకు సంపూర్ణంగా సో భూపటలము, అదేవిధంగా మనకు భూప్రావరం వంటి ఎగువ భూప్రావరం మూడింటిని కలిపి మనం ఏమంటామంటే శిలావరణం అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 1 2 మరియు 3 అనమాట. ఓకేనా, సో 3 కరెక్టే. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో భూపటలంలో అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి అంటాడు. సో మళ్ళీ వచ్చింది మనకు ఏంటి మనకి ఇక్కడ సో భూపటలంలో అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి మనకు ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం గమనిస్తే లోహం అయితే మనకు లోహం వస్తే అల్యూమినియం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు ఖనిజ సమ్మేళనం అంటే మనం సిలికాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ కానీ గమనిస్తే ఈ భూపటలంలో నెక్స్ట్ కానీ గమనిస్తున్నట్టుగా సో భూమిలో అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి. సో భూమిలో అధికంగా ఉన్న మూలకం ఏంటంటే మనకు ఐరన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో భూపటలం అయితేనేమో ఆక్సిజన్, సో భూమిలో అయితే అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటంటే మనకు ఐరన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తున్నట్టుగా సో 18వ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో సముద్ర భూతలాలు సాధారణంగా దేనిచే నిర్మితమై ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నామండి సముద్ర భూతలాలు సరికి సో మనకు బరువైనటువంటి అంటే ఎక్కువ బరువు గలటువంటి బసాల్ట్ శిలలతో ఏర్పడతాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సముద్ర భూతలాలలో ఎక్కువ ఏమంటుంది మనకు సిలికాన్, అదేవిధంగా మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము సీమాపొర అని పిలుస్తామని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇది ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్రింది ప్రవచనాలను పరిశీలింపు అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ గమనిస్తే సో భూమి ఉపరితలం నుంచి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతుంది అంటుండు. తగ్గదండి, సో మనకు పెరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే సో భూమి నుంచి లోపలికి వెళ్ళే కొలది వెళ్ళే కొలది సో మనకి ఏం జరుగుతుందంటే మనకు టెంపరేచర్ పెరుగుతుంది. అదేవిధంగా మనకు సో పీడనం కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి సాంద్రత కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనా, సో మనకేమి ఇచ్చాడు సో కరెక్టే, ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గదండి, పెరుగుతుంది. ఓకేనా, ఇది రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక గమనిస్తే సో భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపుకు వెళ్ళే కొలది భూమి యొక్క విశిష్ట సాంద్రతలు పెరుగుతాయి అంటుండు. సో పెరుగుతాయి, ఎస్ కరెక్ట్ అండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి భూమి ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపుకు వెళ్ళే కొలది భూమి యొక్క పీడన బలాలు తగ్గుతాయి అంటుండు. తగ్గవండి, పెరుగుతాయి, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ 4వ స్టేట్మెంట్ చూస్తే సో భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు దాదాపు సూర్యుని ఫోటోస్పియర్ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలకు సమానము. ఇది కరెక్ట్ అండి. మనం బాగా గమనిస్తే సో మనకు 3వ పొర అనేటువంటి భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది మనకు 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఒకసారికి సో మనము ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సూర్యుని యొక్క సో మనకు ఒక పొర అయినటువంటి ఫోటోస్పియర్ వద్ద సూర్యుని యొక్క టెంపరేచర్ అంతా ఉంటుంది మనకు 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే మనం బాగా గమనిస్తే సో మనకు సో భూకేంద్రం వద్ద ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది సో మనకు సూర్యునిలోనే ఫోటోస్ఫియర్ యొక్క ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే కరెక్ట్ మనకు రెండోది కరెక్ట్, అదేవిధంగా 4వది కరెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. అంటే మనకు నిజమైన వాక్యాలను గుర్తించన్నాడు. అంటే మనకు 2 మరియు 4 కరెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండే ఇక్కడ సో భూ అంతర్భాగంలోనే జెల్లీ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటుండు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ సో మనము చూడండి, ఇక్కడ జెల్లీ స్థితి అంటే మనం గమనిస్తే ఏంటి మనకు దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా స్థితి, లేదా దీన్ని ఏమంటాం పాక్షిక ద్రవ రూపం. సో పాక్షిక ద్రవ రూపం లేదా ప్లాస్మా స్థితిని మనం ఏమంటామంటే జెల్లీ స్థితి అంటాం. అయితే ఇక్కడ భూ అంతర్భాగంలోనే జెల్లీ స్థితిలో ఉండే ప్రాంతం ఏంటంటే మనకు ఎస్తనోస్ఫియర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ అంటే మనకు ఎస్తనోస్ఫియర్. అసలు ఎస్తనోస్ఫియర్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఏంటిది అక్కడ ఎస్తనోస్ఫియర్ అంటే సో మనం చెప్పుకున్నాము సో భూప్రావరం 2 భాగాలుగా ఉంటుంది. అంటే మనకి ఎగువ భూప్రావరం, అదేవిధంగా మనకు దిగువ భూప్రావరం. ఈ రెండింటి మధ్య అంటే ఎగువ భూప్రావరాన్ని అదేవిధంగా దిగువ భూప్రావరాన్ని సో వేరు చేసినటువంటి పొరే మనకేంటి మనకు ఎస్తనోస్ఫియరు. ఈ ఎస్తనోస్ఫియరు ఏ స్థితిలో ఉంటుంది మనకు ప్లాస్మా లేదా జెల్లీ లేదా పాక్షిక ద్రవ రూపంలో ఉంటుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు వరల్డ్ జాగ్రఫీలో భాగంగా 2వ కాన్సెప్ట్ అయినటువంటి భూ అంతర్నిర్మాణం గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో వచ్చే వీడియోలో
మరొక టాపిక్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.